హలో క్యూటీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరా వీడియోస్. నా పేరు అయితే రాధిక. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, యాజ్ ఏ మామ్గా నా వర్క్ని, నా జాబ్ని, నా హెల్త్ని అండ్ ఇంట్లో పనులని ఎలా మేనేజ్ చేస్తాను అనేది అయితే చెప్తాను. అండ్ ఇది మోస్ట్లీ రిలేటెడ్ టు హెల్త్ అనమాట అండ్ వెయిట్. అండ్ డెస్క్ జాబ్ చేస్తాను నేను. డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి మోస్ట్లీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. సో మనం వెయిట్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది చెప్తాను. అలాగే ఎటువంటి ఫ్యాన్సీ రైడ్స్ ఏం చేయకుండా నార్మల్గా మన ఇంట్లో ఇండియన్ ఫుడ్ తింటూనే వెయిట్ ఎలా లూజ్ అవ్వచ్చు అండ్ ఫుడ్లో ఎలాంటి కరెక్షన్ చేస్తే మనం అంత ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వమనేది అయితే చెప్తాను. నేనేం పెద్ద ఎక్స్పర్ట్ కాదు, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిన వాటిని ఇక్కడ చెప్తాను అనమాట. అలాగే ఆఫ్టర్ డెలివరీ ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతాము, అది ఎలా మెయింటైన్ చేయొచ్చు, ఏమేం చేస్తే తగ్గుతుంది అనేది కూడా చెప్తాను. అలాగే స్ట్రెస్ మెయింటైన్ గురించి కూడా చెప్తాను. జాబ్ చేస్తూ ఆబ్వియస్లీ పోస్ట్ మార్టం స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్ ఇవన్నీ ఎలా నేను మేనేజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫుడ్. మనం తీసుకునే ఫుడ్ అనేది మన బాడీని జడ్జ్ చేస్తుంది. మన బాడీ ఏం చేయాలని అనేది దాని కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. ఫుడ్ కంట్రోల్లోనే మనం ఎలాంటి ఫుడ్ అయితే మనం లోపలికి అయితే ఇస్తామో అదే మన ద వే ఆఫ్ బిహేవియర్లో బయటపడుతుందని నేను నమ్ముతాను. ఫుడ్ ఏంటి, బిహేవియర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. మనం మంచి ఫుడ్ ఇస్తే మన డైజెస్టివ్ సిస్టమ్, మన బాడీ హ్యాపీగా ఫీల్ అయ్యి పాజిటివ్నెస్ని బయటకి స్ప్రెడ్ చేస్తుంది అనమాట. సో అందుకే మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, రియల్ అండ్ రా ఫుడ్ తీసుకోవాలి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ సాల్ట్, షుగర్, ఆయిల్ తక్కువ తీసుకోవాలి. ఇది యాక్చువల్లీ ముందు రోజుల్లో బాగానే తీసుకునేవాళ్ళు, బట్ వాళ్ళు ఎందుకు హెల్తీగా ఉన్నారంటే క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఇప్పుడు తగ్గిపోయింది. సో ఇవి మన లైఫ్లో ఎక్కువ ఉండకోకుండా మీరు దాన్ని యూస్ చేయొచ్చు, బట్ లిమిటెడ్గా, వెరీ లిమిటెడ్, చాలా తక్కువగా యూస్ చేయాలి. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు స్వీట్స్ అండ్ రోజు ఆయిల్ లేకుండా కర్రీస్ అవ్వను, బట్ వెరీ లిటిల్ ఆయిల్, కొంచెం ఆయిల్ యూస్ చేసినా, ఎక్కువ ఆయిల్ యూస్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, కొంతమంది పర్టికులర్ అబౌట్ ద టేస్ట్, బట్ వీ నీడ్ టు చేంజ్ దట్. కొంచెం డిఫరెన్స్, అది పెద్ద నోటీసబుల్ ఏం కాదు. మనం ఆయిల్ తక్కువ వేసి కూడా టేస్టీయెస్ట్ ఫుడ్ మనం చేసుకోవచ్చు. సో చూసారుగా నేను వీడియోలో ఎంత ఆయిల్ వేస్తున్నానో దానికన్నా ఇంకా తక్కువే వేస్తాను. సో ఆయిల్ తక్కువ యూస్ చేయడం బెటర్. అండ్ ఆబ్వియస్లీ సాల్ట్ యాజ్ వెల్ యాజ్ షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదన్నమాట. సో ఇది ద మేజర్ కన్సర్న్స్ అనమాట. ఇది కంట్రోల్గా ఉంటే 80% ఆఫ్ ద బాడీ వెయిట్ గెయిన్ అంత ఈజీగా అవ్వదు, ఇవి కంట్రోల్డ్గా తక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా చేయాలి. ఆఫ్టర్నూన్ కొంచెం తక్కువ, నైట్ చాలా తక్కువ. ఇది మనం ఫాలో అవ్వాలి వెయిట్ లాస్ ఉండాలంటే. అండ్ నైట్ 6 అనేది మరి అంత ఫాస్ట్గా తినలేము. అట్లీస్ట్ 7 కన్నా ముందు 7లో కంప్లీట్ చేసుకుంటే బెటరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మనం ఎంత తింటున్నాము ఎంత ముఖ్యమో, ఎప్పుడు తింటున్నాము అన్నది కూడా అంతే ముఖ్యము. అండ్ ఏం తింటున్నాం అన్నది. సో మీరు ఏం తిన్నా పోర్షన్ కంట్రోల్ ఉంది, మీకు అంత మైండ్ సెట్ ఉంది, అంత కంట్రోల్ ఉంది అంటే మీరు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఎవరికైతే పోర్షన్ కంట్రోల్ ఉండదో వాళ్ళు ఖచ్చితంగా మెజర్ చేసుకుని తినడం బెటరు. అండ్ ఇదే తినాలి, ఇదే చేయాలి అని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా బెటరు. సో పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. పోర్షన్ కంట్రోల్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తిన్న ఫుడ్ మనం బర్న్ చేస్తున్నామా లేదా అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఎంత వర్క్ చేస్తున్నాము అని ఎంత తింటున్నాము, తిన్నదంతా అరిగిపోయేలాగా వర్క్ చేస్తున్నాము లేదా ఎక్కువ తింటున్నాం, జస్ట్ కూర్చొని వర్క్ చేస్తున్నాం అంతే. మనం ఏం చేస్తాం, పెద్దగా అన్నీ మనకు అవైలబుల్లోనే ఉంటాయి, ఇంట్లోనే ఉంటాం. సో ఏమి చేయము, ఇంకా మనం ఎక్స్ట్రాగా వాకింగ్ అలాంటివి చేయాల్సి వస్తుంది మనం తినే ఫుడ్కి. ఈవెన్ తక్కువ క్వాంటిటీ తిన్నా వీ నీడ్ టు డూ వాకింగ్ ఆర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, అదే అరగదు. సో ఇంకా ఎక్కువ తింటున్నాం మంచి ఫుడ్డీస్ అంటే ఇంకా చూసుకోండి హెల్త్ ఏమవుతుందో. యాక్చువల్లీ నా కేసే తీసుకోండి. నేను ఇంతవరకు అయితే పెద్దగా వెయిట్ గెయిన్ అవ్వలేదు నేను ముందు జాబ్ చేసేటప్పుడు, ఎందుకంటే దానికి అంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండేది నా ముందు జాబ్కి. సో నేను మధ్యలో లేచి అటు ఇటు వాకింగ్ చేసేదాన్ని, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసేదాన్ని. సో ఇప్పుడు నేను జాబ్ చేంజ్ అయిన తర్వాత కంపల్సరీ డెస్క్ కూర్చొని ఉండాలి, మీటింగ్స్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి, కాబట్టి నాకంత టైం దొరకదు. యాక్చువల్లీ నేను
బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాక్ చేస్తాను, లంచ్ చేసిన తర్వాత వాక్ చేస్తాను. బట్ ఇప్పుడైతే అసలు టైం లేదు, ఓన్లీ ఈవినింగ్సే వాక్ చేస్తున్నా. నాకు డిఫరెన్స్ తెలుస్తోంది, ఎక్కువసేపు కూర్చుంటున్నాను. ఈవెన్ దో నేను తక్కువ తింటున్నా, నాకు అప్పుడే నా బాడీ తెలుస్తుంది ఫీలింగ్ లేజీ. అది అంటే ఇంకా బర్న్ అవ్వలేదు, బర్న్ అవ్వకుండా అలా అనిపిస్తుంది మనకు, బాడీలో ఏదో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది అన్న ఫీలింగ్. సో నాకు అట్లాగనే అనిపిస్తుంది. నేను కూడా ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను దాని మీద, ఎక్కువ వాకింగ్ చేయడము, స్కిప్పింగ్, అలా కొంచెం ఎక్కువ నడవడము. బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి ఏంటంటే నేను పర్సనల్లీ ఫీల్ అయింది, అందరికి అలా ఉంటుందో లేదో తెలియదు. నేను ప్రెగ్నెన్సీలో అసలు ఎక్కువ వెయిట్ అలా ఏం కాలేదు. వెయిట్ గెయిన్ అయ్యాను, అది హెల్దీ వెయిటే గెయిన్ అయ్యాను. అంత లావు ఏం అనిపించలేదు. నాకు స్టమక్ కూడా అంత లేదు అసలు. నేను ప్రెగ్నెంట్ అయినా అని చాలామంది షాక్ అయ్యారు. 9 months పంప్ అనేది పెద్ద ఎక్కువగా లేదు. బట్ ఆఫ్టర్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో నేను వెయిట్ గెయిన్ అయ్యాను. అప్పుడు నాకు మంచిగా వెయిట్ గెయిన్ అయ్యాను, బాడీ తెలుస్తూ ఎక్కువ లావ్ అయినట్టు బాగా కనిపించింది. సో ఫస్ట్ 3-4 months అట్లా వెయిట్ బాగా గెయిన్ అయ్యాను, ఎందుకంటే ఎక్కువ ఆకలేస్తుంది ఆబ్వియస్లీ బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే వాళ్ళకి. సో అప్పుడు బాగా రైస్ తినడము, అలా నాకు మిల్క్ ప్రొడక్షన్ కూడా అంత మంచిగా లేదు. సో ఇంక్రీజ్ చేసుకోవడానికి మంచిగా తినేదాన్ని. సో అప్పుడు వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. దాని తర్వాత నేనేం పెద్ద ఏమీ చేయలేదు. అందరూ అనుకున్నా నేను ఫుడ్ రెస్ట్రిక్ట్ చేశానేమో దానికి తగ్గాను అని. నో, అస్సలు కాదు, అంత రెస్ట్రిక్ట్ ఏం చేయలేదు. బట్ 4th month 5th month వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ వాకింగ్, చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే చేశాను. ఎక్సర్సైజ్ చేసింది నా స్టమక్ ప్యాక్ అవ్వడానికి, నా స్ట్రెంత్ నేను తెచ్చుకోవడానికి, అంతే తప్ప అది వెయిట్ లాస్ కానీ కాదు. సో నా స్ట్రెంత్ నేను తెచ్చుకోవడానికి అవి చేశాను, పెల్విక్ ఏరియా స్ట్రాంగ్ అవ్వడానికి, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. సో దానికోసం నేను చేశాను అనమాట, బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి. అలా అది వెయిట్ లాస్ కోసం అయితే అసలు కాదు. దాని తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైతే మిల్క్ ప్రొడక్షన్ నాకు కొంచెం పెరిగింది, బాగానే ఉండింది. సో నేను ఎక్కువ ఫీడింగ్ ఇచ్చేదాన్ని. అది అలవాటు అయిపోయిందంటే ఫస్ట్ 4 months సరిగ్గా మిల్క్ రాకపోవడం వల్ల ఎక్కువసేపు ఇచ్చేదాన్ని పాలు. సో అది అలాగే కంటిన్యూ అయిపోయి, మామూలుగా అయితే బేబీస్ తొందరగా నేను చూసిన వాళ్ళు అయితే ఒక 5 minutes అలా ఇవ్వగానే, 5 minutes కూడా కాదు, కాసేపు అట్లా పెట్టుకోగానే సైలెంట్ అయిపోతారు, మళ్ళీ లేచి పిల్లలు ఆడుకుంటారు. కానీ మా మినీ అట్లా కాదు, తాగితే ఒక 15 minutes 20 minutes అట్లానే తాగుతూ ఉంటుంది. అంటే అది అలవాటు అయిపోయింది అనమాట అలాగా. సో ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేదాన్ని. దానివల్ల ఏమో నేనైతే వెయిట్ లాస్ అయితే అయ్యాను. బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఖచ్చితంగా అందరూ అనుకుంటారు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఫుడ్ ఎక్కువ తినడం వల్ల లావ్ అవుతామని. అది ఎంత కరెక్టో, వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్కువ మిల్క్ తాగితే మనం వెయిట్ లాస్ అవుతాం. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఫుడ్ కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, లేదా తినే ఫుడ్లో మంచి న్యూట్రిషన్స్ ఉండేలాగానే పెట్టుకోవాలి. ఇంకా తక్కువ తింటే మిల్క్ రావు కదా అంటే అది కరెక్టే. మీరు తక్కువ ఫుడ్ తిన్నా దాంట్లో మంచి ఆకుకూరలు కానీ, కూరగాయలు, అయితే నార్మల్ ఏవి మంచిగా ఉంటే మీరు ఫుడ్ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రైస్ తినకుండా కూరలు అవి తింటే సరిపోతుంది. సో అట్లా చేస్తే మీరు వెయిట్ లాస్ ఈజీగా అయిపోవచ్చు. మీరు లేదా అంత కాకుండా అట్లీస్ట్ రైస్ పోర్షన్ అన్న కొంచెం కంట్రోల్ చేస్తే, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ ఆబ్వియస్లీ మన నుంచి వెళ్తుంది కదా. సో అక్కడ ఎలాగో క్యాలరీస్ అయితే బర్న్ అయిపోతాయి మీరు ఎంత తిన్నా. అసలు నేను ప్రెగ్నెన్సీ కన్నా పోస్ట్ పార్టంలో నేను చాలా ఫుడ్ ఎంజాయ్ చేశాను. బట్ మైండ్ఫుల్ ఈటింగ్ అంటే నాకు కొడతా ఉంటుంది అనమాట మైండ్లో, ఎక్కువ తినేస్తున్నా అని. అది అలవాటు అయిపోయింది. యాక్చువల్లీ నేను కరోనా టైం ముందంతా నేను చాలా లా ఉండేదాన్ని. కరోనా టైంలో 77 kgs నుంచి 53 kgsకి వచ్చాను. అరౌండ్ 23-24 kgs ఏమో అయితే వెయిట్ లాస్ అయ్యాను అనమాట. సో అప్పుడు స్టార్ట్ అయిన ఈ హ్యాబిట్ తక్కువ తినడం అనేది ఇప్పటికీ అంత ఈజీగా పోదు, అలవాటు అయిపోయింది. ఆబ్వియస్లీ తింటాను ఒక్కొక్కసారి ఎక్కువగా. అదేంటంటే నేను మా హస్బెండ్తో తినేటప్పుడు ఇంకెంత తింటానో తెలియదు, తింటూనే ఉంటాను. సో అదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అదొక్కటి మానేయాలి. మేమిద్దరం కలిసి తింటే అదేంటో నేను ఎక్కువ తినేస్తాను, సాయి తక్కువ తినేస్తాడు. ఇంకా తినిపించేటప్పుడు అయితే ఇంకెంత తింటానో తెలియదు, తింటూనే ఉంటాను. మేము ఎవ్రీడే ఖచ్చితంగా ఒక 1 meal అన్నా టుగెదర్ తింటాం ఇద్దరం కూర్చొని. సో దానివల్ల వెయిట్ లాస్ అవ్వడం, నేను వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నాను ఇప్పుడు. యాక్చువల్లీ 56 ఉన్నాను, 53 వచ్చేయాలి, 53 కూడా 50కి వచ్చేయాలి అన్నది నా గోలు. లెట్స్ సీ, అదొక రిజర్వేషన్ లాగా అయితే పెట్టుకున్నాను ఈ ఇయర్కి. చూద్దాం జరుగుతుందో జరగదో. వెయిట్ గురించి పక్కన పెడితే ఐ వాంట్ టు బి స్ట్రాంగ్.
స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలన్నది అనుకుంటున్నాను. బట్ అంత టైం అయితే ప్రజెంట్ లేదు. బట్ చూడాలి, అలవాటు చేసుకోవాలి అది కూడా. బట్ డెఫినెట్లీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే నేను చేస్తాను. అది ఖచ్చితంగా అందరూ చేయాలి. అందరూ ఏమో కానీ అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. అబ్బాయిలకి ఓకే ఓకే ఉన్నా లేకున్నా, ఎందుకంటే అమ్మాయిలు వీ సఫర్ అలాట్ ఎవ్రీ మంత్. సో ఎవ్రీ మంత్ అనే కాదు, బేబీకి ప్రెగ్నెన్సీకి ఇంపార్టెంటే, అన్నిటికీ ఇంపార్టెంటే. మనమే అన్ని మెడికల్ కండిషన్స్ మనకే ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి బాయ్స్ కంటే. అందుకే గట్టిగా తినాలంటారు. గట్టిగా తినాలి, అది తిన్నది అరిగించుకోవాలి కూడా, అదనమాట. అలాగే టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక యాక్టివిటీ చేయడం, పిల్లలతో ఆడుతూ వాళ్ళతో ఆడుతూనే యాక్టివిటీస్ చేయడం, వాళ్ళకి యాక్టివిటీస్ చేయించడం, ఇలాంటివి కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ. అంటే దానికి స్పెషల్గా స్పెషల్గా టైం పెట్టుకొని ఇలానే చేయాలి, ఇలా ఎక్సర్సైజ్ చేయాలి, ఇలా సూర్య నమస్కారాలు చేయాలి అనేదే కాదు. ఏదైనా బాడీ అనేది మూవ్ అవుతూ ఉండాలి. పిల్లలు వెనక తిరగడం, వాళ్ళకి తిరిగి తినిపించడం అనేది కూడా ఒక ఎక్సర్సైజే. నేను ప్రతి ఒక్క దాంట్లో పనిని ఎత్తుక్కుంటాను అనమాట, ఎలా చేయొచ్చు ఇది సింపుల్గా కాకుండా ఇంకా కష్టంగా ఎట్లా చేయొచ్చు అని చూస్తాను. ఎందుకంటే మన లైఫ్ ఆల్రెడీ సింపుల్గానే ఉంటుంది, ఇంకా అంతకన్నా సింపుల్ అవసరం లేదు మనకి, దాన్ని ఇంకా హార్డ్ చేయాలనే చూస్తాను నేను. సో అట్లా ఉండాలన్నమాట. ఇది ఇలా అయితే నేను నా వెయిట్ని, హెల్త్ని మేనేజ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ హౌ టు మెయింటైన్ స్ట్రెస్. దీంట్లో నేను పెద్ద యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఈజీగా స్ట్రెస్ వచ్చేస్తుంది నాకు. కానీ లైట్ తీసుకోవడంలో మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, అన్నీ లైట్ తీసుకుంటాను ఈజీగా. సో పాజిటివ్ మైండ్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒకరితో కంపారిజన్ అనేది మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. కంపారిజన్ అనేది లైఫ్లో లేకుంటే ఇంకా యూ విల్ బి ఆల్వేస్ హ్యాపీ. అసలు ఇంకా ఏమీ ఉండదు. నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా నువ్వు ఉన్నావా లేదా అనేది నువ్వు ఒకటే అనుకోకూడదు, మీ ఫ్యామిలీకి తగ్గట్టు నువ్వు ఉన్నావా లేదా అని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం హ్యాపీగా ఉండాల్సింది మన ఫ్యామిలీతోనే, మనతో ఉండేది మన ఫ్యామిలీనే. సో ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ హస్బెండ్ ఆర్ నాట్, యువర్ ఫ్యామిలీ ఆర్ నాట్, అంతే. యువర్ ఫ్యామిలీ అంటే నువ్వు రోజు నీతో ఉండేవాళ్ళు, వాళ్ళు మాత్రమే. ఇంక మిగతా వాళ్ళు ఏమనుకున్నా యూ డోంట్ వరీ. అండ్ ఇంకొకటి, ఒకరి నుంచి నీకు నెగిటివిటీ వస్తుంది అని అనుకుంటున్నావు అంటే ఫస్ట్ స్ప్రెడ్ ద పాజిటివిటీ ఫ్రమ్ యూ. వాళ్ళ నుంచి పాజిటివిటీ రావాలి, తర్వాత నేను పాజిటివ్గా ఉంటా అనుకోవడం అనేది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఫస్ట్ నువ్వు పాజిటివ్గా ఉంటే ఆబ్వియస్లీ అక్కడ నుంచి ఒకవేళ వాళ్ళు నెగిటివ్గా ఉండొచ్చు, బట్ నీ పాజిటివిటీని చూసి వాళ్ళు దే వాంట్ టు బి చేంజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నీ నుంచి పాజిటివిటీ ఉంటే నీకు ఆ గిల్ట్ ఉండదు. నువ్వు ఫస్ట్ నెగిటివిటీ ఇచ్చేస్తే నేను అలా మాట్లాడకుండా ఉంటే వాళ్ళు అలా ఉండేవాళ్ళు కాదేమో అని అనిపించవచ్చు. సో అలాంటి గిల్ట్ ఉండకూడదండి. ఫస్ట్ నీ నుంచి పాజిటివిటీని ఫస్ట్ ఏం పోతుంది, పాజిటివిటీలో ఏమి ఖర్చు ఉండదు కదా, మనకే ఇంకా మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటే. సో అదనమాట, ఒకరితో కంపారిజన్ లేకుండా మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి హ్యాపీగా. మీకు నచ్చిన వాళ్ళని దూరం పెట్టేయండి, అంతే. ఎవరిని హర్ట్ చేయొద్దు, మీరు ఎవరి వల్ల హర్ట్ అవ్వద్దు, మీరు ఎవరిని ఏమనొద్దు, ఎవరైనా మిమ్మల్ని ఏమనంటే ఊరుకోవద్దు. దట్స్ ఇట్. హ్యాపీగా ఉండొచ్చు. ఇవి నేను ఫాలో అయ్యే టిప్స్ హ్యాపీగా ఉండడానికి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వ్లాగ్స్లో ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్టెడో కమెంట్ చేసేయండి. బాయ్.